రాజు చేయవలసిన పని. కుబేర మహారాజు రాజ్యంలో చాలామంది సంపన్నులుండేవారు. పంటలు పుష్కలంగా పండుతున్నాయి, కానీ రాజు ప్రజలను గురించి పట్టించుకోకుండా తన కాలం విలాసాలతో గడుపుతూ పరిపాలనా భారాన్ని తన కింది ఉద్యోగులకు వదిలేశాడు. వాళ్ళు కూడా విలాసాలు మరిగి పరిపాలన గురించి పట్టించుకోవడం మానేశారు. అందువల్ల దేశంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ అవి అందవలసిన వారికి అందక మామూలు ప్రజలు ఆకలితోనూ దారిద్ర్యంతోనూ అలమటించసాగారు. ఆ రాజ్యంలోనే సుచోరుడు అనే దొంగ బయలుదేరాడు. దొంగతనం వాడికి వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిరీత్యా వాడు ఎన్నో ఊళ్ళు తిరిగి దేశంలో ఉన్న ధనికులు దేశంలోని దారిద్ర్యాన్ని ఎలా సృష్టిస్తున్నది స్పష్టంగా గ్రహించాడు. అప్పట్నుంచి వాడు ధనికుల ఇళ్లలో దోచుకొని పేద ప్రజలకు పంచిపెట్టడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే సుచోరుణ్ణి దేశంలోని సామాన్య ప్రజలు అమితంగా అభిమానించసాగారు. సుచోరుడి దొంగతనాలను గురించి రాజుగారికి ఫిర్యాదులు వెళ్ళాయి, కానీ వాణ్ణి పట్టుకునేటందుకు రాజు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆరితేరిన గూఢచారులకు కూడా సుచోరుడి ఆచూకీ తెలియలేదు. దానికి కారణం వాడు చోర విద్యలో చాలా గొప్ప నైపుణ్యం కలిగిన వాడు గనుక. దొంగతనం చేస్తుండగా వాణ్ణి పట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అదీ కాక వాడు మామూలు మనుషులలో సులువుగా కలిసిపోయేవాడు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాక రాజు సుచోరుణ్ణి పట్టుకున్న వారికి 1000 వరహాలు బహుమానం ప్రకటించాడు. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. బహుమానం మొత్తం 1000 నుంచి 10,000 వరకు, 10,000 నుంచి 1,00,000 వరహాల వరకు పెంచబడింది. అయినా సుచోరుడి ఆచూకీ చెప్పినవాడు లేడు. వాకబు చేయగా తెలియవచ్చింది ఏంటంటే, సుచోరుడికి సామాన్య ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నదని, 1,00,00,000 వరహాలు ఇస్తామన్నా వాడి రహస్యం ఎవ్వరూ బయట పెట్టరనీను. అప్పుడు రాజు ఇంకో పథకం ఆలోచించాడు. సుచోరుడి ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదన్న మిష మీద కొందరు అమాయకులను బంధించి కారాగారంలో ఉంచాడు. వారిని విడిపించటానికి సుచోరుడు తనంత తానే బయటపడతాడని రాజు ఉద్దేశం. కానీ అలా జరగలేదు. పట్టరాని కోపంతో రాజు 2 అమాయకులను ఉరితీయించి వాళ్ళు సుచోరుడి అనుచరులని, ఎన్నో ఘోరాలు చేసిన కారణంగా వారికి ఉరిశిక్ష విధించానని, సుచోరుడి అనుచరులందరికీ ఇదే గతి పడుతుందని దేశమంతా దండోరా వేయించాడు. ఇది జరిగిన మర్నాడే సుచోరుడు తనకు తానే రక్షక భటులకు పట్టుబడిపోయి రాజు ఎదుట హాజరు పెట్టబడ్డాడు. ఏం మనిషివి నువ్వు? నీ వాళ్ళిద్దరూ అన్యాయంగా చస్తే గాని బయటపడ్డావు కావు అన్నాడు రాజు సుచోరుడితో. అన్యాయమని తెలుసుండి వాళ్ళిద్దరినీ ఉరి తీయించావు. నువ్వేం రాజువు అని సుచోరుడు రాజును అడిగాడు. దొంగను పట్టడానికి వేరే దారి లేనప్పుడు రాజు కొన్ని అన్యాయాలు చేయక తప్పదు. అందుకే వాళ్ళను ఉరి తీయించాను అన్నాడు రాజు. దొంగను పట్టడానికి వేరే దారి ఎందుకు లేకపోయిందో ఆలోచించి చూసావా అని సుచోరుడు మళ్ళీ అడిగాడు. నీ దగ్గర దోచిన డబ్బు ఉన్నది కదా, ప్రజలకు లంచాలు పెట్టుంటావు అన్నాడు రాజు. లంచాలు ఎంతనియ్యగలను, ఎంతమందికి ఇయ్యగలను? స్వార్థంతో ఎంతమందిని నా వాళ్ళని చేసుకోగలను? నేను దొంగనే కావచ్చు, కానీ రాజు చేయవలసిన పని నేను చేస్తూ ఉండటం వల్ల ప్రజలు నన్ను రాజు కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నారు. నువ్వు 1,00,000 వరహాలు ఆశపెడితే వాళ్ళు లొంగలేదు. 1,00,000 వరహాల కోసం నాలాంటి మనిషిని వాళ్ళు వదులుకోరు. నువ్వు అమాయకులను బంధించినప్పుడు కూడా ప్రజలు నన్ను నీ ముందుకు రానియ్యలేదు. అమాయకులు బలైపోయినా వాళ్ళు నన్ను వదులుకోవటానికి ఒప్పుకోలేదు. నేనే సహించలేక నీ ముందుకు వచ్చాను. ఇప్పుడైనా నన్ను నువ్వు ఏమీ చేయలేవు. నా మీద చిన్న దెబ్బ పడిందో అఖండ ప్రజావాహిని నిన్ను ముంచేస్తుంది అన్నాడు సుచోరుడు. అతని మాట రుజువు చేస్తున్నట్టుగా అతను పట్టుబడ్డాడని తెలిసి లక్షలాది ప్రజలు అన్ని వైపుల నుంచి రాజధానికి వచ్చి సుచోరుణ్ణి విడిచిపెట్టాలని నినాదాలు చేస్తున్నట్టు భటుల ద్వారా రాజుకు తెలిసింది. ఈ సంగతి వింటూనే రాజు మరింత ఆశ్చర్యపడి, రాజు చేయవలసిన పని నువ్వు చేశానంటున్నావు, ఏంటది? దొంగతనమా అని హేళనగా అడిగాడు. కాదు, రాజు చేయవలసిన పని ప్రజల క్షేమం కనిపెట్టడం, వాళ్ళ అవసరాలు తీర్చడం. నువ్వు అది చేయలేదు, నేను చేశాను. అందుచేత మామూలు దొంగన అయి ఉండి రాజుకు కూడా లొంగకపోయాను అన్నాడు సుచోరుడు. అయితే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఈ దేశాన్ని ఏలాలనుకుంటున్నావా అని రాజు అడిగాడు.
అంతటి సమర్థత, అలాంటి కోరిక నాకు లేవు. రాజు కంటే నా వంటి దొంగలే నయం అని ప్రజలు అనుకునే విధంగా మాత్రం రాజ్యాన్ని పాలించవద్దు. ప్రజాక్షేమాన్ని పట్టించుకొని పరిపాలిస్తే నా వంటి దొంగలు క్షణంలో మాయమవుతారు. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అంటూ సుచోరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుబేరుడు వాణ్ణి బంధించే ప్రయత్నం చేయలేదు. ఒక దొంగవాడి పాటి పేరు, అభిమానము ప్రజలలో సంపాదించుకోలేకపోయినా తన చేతకానితనానికి సిగ్గుపడి అప్పటి నుంచి ఆయన విలాసాలు కట్టిపెట్టి శ్రద్ధగా రాజ్యాన్ని ఏలసాగాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.